3 రోజులు అసెంబ్లీలో తెలంగాణలో 3 రకాల వేషాలతో బీఆర్ఎస్ పార్టీ కాస్త హడావుడి చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. సరే ఇదిలా ఉంటే ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉండగానే రేవంత్ రెడ్డి గారు అంటే సీఎం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఆదాని అండ్ మోడీకి సంబంధించిన అంశం మీద వాళ్ళు కూడా గాంధీ భవన్ ముందు పార్టీకి సంబంధించిన కార్యక్రమాన్ని నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి. ఒకవైపు అసెంబ్లీ జరుగుతూ ఉంటే ఇక్కడున్న కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ యుద్ధం చేస్తుంటే సెంట్రల్లో ఉన్న బీజేపీ మీద కాంగ్రెస్ యుద్ధం చేస్తూ మరి బీఆర్ఎస్ ఎందుకు ప్రశ్నించదు అని ఒకవైపు అడుగుతుంది. ఇదిలా ఉంటే ధరణి వర్సెస్ ఇప్పుడు భూభారతి ధరణిలో జరిగిన అక్రమాలని వెలికి తీయడానికి ఉపయోగపడుతుందా? దాదాపుగా అనేక అంశాలు 16 రకాలుగా ఉన్న ధరణిని రోజు కేవలం 6 రకాలుగానే కుదించాము అని ఏదైతే చెప్తున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నిన్న అసెంబ్లీలో చెప్పారు. అలా భూభారతి ఎంతవరకు ఈజీ కాబోతుంది ప్రజలకి, తెలంగాణ ప్రజలకి అనేది ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతారు? ధరణిని ఈజీగా యాక్సెప్ట్ చేయగలిగారా? ధరణి వల్ల చాలా మంది ఏళ్ల తరబడి ఉన్న భూముల్ని కూడా కోల్పోవాల్సి వచ్చే పరిస్థితి ఉన్న కారణంగా అలాంటి వాటిల్ని కూడా భూభారతిలో సాల్వ్ చేసే అవకాశాలు ఉంటాయా ప్రజలకు సంబంధించి? అలాగే బట్టి విక్రమార్క గారు చెప్తున్నట్లుగా 25,000 ఎకరాలు, అది కూడా హైదరాబాద్ చుట్టుపక్కలే మిస్ అయిన భూములు ఉన్నాయి అంటే మరి ఆ మిస్ అయిన భూముల్ని మళ్ళీ అక్వైర్ చేసుకుంటుందా గవర్నమెంట్, లేదంటే అవి ఏంటి అనేది ఐడెంటిఫై చేసి ప్రజల ముందు ఉంచుతుందా? ఇలాంటి అనేక డౌట్స్ వస్తున్నాయి. అలాగే భూభారతి కార్యక్రమం కూడా ఇవాళ ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మాట్లాడదాం. బచ్చు శ్రీనివాస్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు, మోహన్ గారు ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు. నమస్తే అండి. బస్ శ్రీనివాస్ గారు, నమస్తే అండి. నమస్తే. సో మొత్తంగా 25,000 ఎకరాల గోల్మాల్ మళ్ళీ ఒక కొత్త అంశం తెర మీదకి వచ్చింది బీఆర్ఎస్ పార్టీది 10 ఏళ్లలో. ఇవన్నీ మరి ధరణిలో మాయమైనయా, ధరణిలో కొత్తగా నెలకొల్పబడ్డాయా, ఏం జరుగుంటుంది అంటారు? మొట్టమొదట మీకు మహాన్ న్యూస్ వీక్షకులకు, మిత్రులు ఎవరో కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి మోహన్ గారికి అందరికి కూడా నమస్తే. అంటే కొంచెం నాకు మీ లేవనెత్తిన అంశం పట్ల కొంచెం నవ్వొస్తుంది. మొన్నటి వరకు 4 లక్షల ఎకరాలు అన్నారు, 4 లక్షల ఎకరాలు మాయమైపోయింది తెలంగాణ అంతటా, ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల చెప్తున్నారు 4 లక్షల ఎకరాలని. పాపం దాన్ని 4 లక్షల నుంచి 25,000 కుదించింది, సంతోషమే. ప్రభుత్వం ఏమంట, నేను ఒకటి చెప్పగలుగుతా, ఈ ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వ అధికారులు ఎవరున్నారో దాంట్లో చాలా అంటే వయస్సు మళ్ళిన వాళ్ళు ఉన్నారు, పాలనాపరమైనటువంటి అంశాలు తెలిసిన వాళ్ళు ఉన్నారు. రెవెన్యూకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి తెలిసినంత ఇంకెవరికి తెలియదు. ఎందుకంటే అసలు ఈ కబ్జాలు, లేకపోతే ఆక్రమణలు, లేకపోతే నాళాలని, లేకపోతే ఈ 60 సంవత్సరాల భూ విధ్వంసం వాళ్ళకి తెలిసినంత ఇంకెవరికి తెలియదు. కాబట్టి నిజంగా 10 సంవత్సరాలలో విధ్వంసం ఎక్కడైనా జరిగితే ఈజీగా పట్టుకునే శక్తి వాళ్ళకు ఉంటుంది. అంటే దొంగతనం అలవాటైనటువంటి వ్యక్తులు నిజంగా వేరే వాళ్ళు ఎవరైనా దొంగతనం చేసి ఈజీగా క్యాచ్ చేయొచ్చు. అట్లా తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలలో చేసినటువంటి ధరణిలో చేసినటువంటి అక్రమాలు వాళ్ళు మేము త్వరగా క్యాచ్ చేస్తామని ఒక సంఘం పెట్టుకొని, సమావేశం పెట్టుకొని పేరు మార్చేసి, పేరు కూడా ఇంకా వేరే ఉంటే బాగుండేది, అదేదో భూభారతి అని ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పెట్టుకున్నారు. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ఆలోచనలు ముందుకు తీసుకెళ్తున్నట్టు నాకు కనిపిస్తుంది. ఈ భూభారతి అనేటువంటిది గతంలో భూమాతను భూభారతిగా మార్చిండ్రు సమైక్య రాష్ట్రాల్లో ఉన్నట్టు నాకు తెలిసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా భూభారతినే. అయితే ఈ భూభారతి కాకుండా పేరు కూడా ఇంకేదన్నా పుడమి లాంటిదో, లేకపోతే ధరణికి ప్రత్యామ్నాయంగా తెలంగాణ, అంటే ధరణి అనేది తెలంగాణకి మాత్రమేనా అండి? ధరణి పేరు తెలంగాణకి మాత్రమేనా? ఏమంటారండి? ధరణి అన్న పేరు తెలంగాణలో మాత్రమే పలకరు కదా. ధరణి అనేది ఒక సాంస్క్రిట్ వర్డ్. మేము ఏమంటున్నాం అంటే అందరూ మాట్లాడతారు, కనిపించాలి, ప్రత్యేకంగా అనుకరించడం కాకుండా. అంటే భారతి అంటే ఆంధ్ర అంటే జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి పేరు భారతి అని మీరు ఆంధ్ర పేరు అంటున్నారా? లేకపోతే అంటే ఏ విధంగా ఆంధ్రాకి భారతి సెట్ అవుద్ది అంటారు? చెప్పలేము, వాళ్ళ ఆ ఉద్దేశంతో పెట్టినరేమో. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు దానికి సంబంధిత అవన్నీ ఏర్పాట్లు చూస్తున్నారు కాబట్టి, వారు జగన్ విధేయులు కాబట్టి. మీరు ఆంధ్ర అన్నారు కాబట్టి భారతి అన్న పేరు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణికి ఉంది కాబట్టి, అంతకు మించి ఇంకా పర్టికులర్ గా
భారతీయ నేను అదే అనేది చెప్తున్నా. ఏపీ టర్మినాలజీ అని ఎలా అనగలవా అని అడుగుతున్నా. నేనేమంటున్నా లక్ష్మి గారు, నేనేమంటున్నా అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి బంధుత్వం ఉంది, దాంతో పాటు విధేయత ఉంది, ఆయనకు వారికి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. మీరు అక్కడున్నా ఇక్కడ కూడా మీ ఆనవాళ్ళు ఉండేటట్టు నేను చూస్తున్నా అని అట్లా ఏమైనా కృతజ్ఞత తెలియజేస్తున్నాయేమో మరి నాకు తెలియదు. అయితే మేమేం కోరుకుంటామంటే మీరు చూడండి, బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఏ పథకం పేరైనా ఏదొచ్చినా కూడా నూతనత్వానికి, నవీనతకి, కొత్తదనాన్ని ఆవిష్కరించేటువంటి ప్రయత్నం చేసినాం. అంటే ఎక్కడా లేని విధంగా కనిపించాలనేటువంటి ఓ తాపత్రయం, అంటే మనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలనేటువంటి తాపత్రయం మాకు ఉండేది. సరే, భూభారతి ఉన్నా, భూమాత ఉన్నా, పేరట్ ఉంచితే ఈ సమస్యల పరిస్థితి ఏంటి? నేను అదే అంటున్నా. వాళ్ళు నిజంగా అంటే వాళ్ళు ఇంతకాలము సమావేశాలు, సంఘాలు పెట్టుకొని, కమిషన్లు పెట్టుకొని, గ్రూపులు పెట్టుకొని, దానికి చైర్మన్లు పెట్టుకొని నిజంగా ధరణిలో ఉన్నటువంటి లోపాలన్నీ ఎత్తివేసి ఒక నూతనంగా, అంటే ఇంకా ధరణి అనేదే ప్రజలకి అందుబాటులోకి వచ్చి చాలా సునాయాసంగా, సులువుగా అప్పటికప్పుడే రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే మొటేషన్ జరగాలి, బ్యాంక్ పాస్బుక్ లో తర్జుమా మారిపోయిన విధంగా అక్కడ జరగాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనతోని ఏకంగా తెలంగాణ మొత్తంగా ఉన్నటువంటి తెలంగాణ భూముల చిట్టాను ఉంచి తెలంగాణలో భూములు రిజిస్ట్రేషన్ చేసుకుంటే, అంటే ఎస్ఆర్ఓకు ఎంఆర్ఓకు డిఫరెన్స్ ఉండాలి, ఎస్ఆర్ఓతో పని లేకుండా ఎంఆర్ఓలోనే రిజిస్ట్రేషన్ జరిగి మొటేషన్ జరగాలి తక్షణమే అనేటువంటి ఆలోచనతో మేము తీసుకొచ్చిన ధరణిలో కొన్ని లోపాలను ప్రతి ఒక్కరు భావించిండ్రు, ప్రజలు కూడా భావించిండ్రు. కొన్ని సమస్యలు స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ, ఆర్డీఓలకు కాకుండా ఏకంగా కలెక్టర్ హయాంలోనే జరిగే విధంగా ఉంటే చాలా మంది పాపం ఆ సమస్యలను పరిష్కరించుకోలేని పరిస్థితులు అయితే ఉండే. ఈ ప్రభుత్వం గనక వాటన్నిటిని అధిగమించి విఆర్ఓ వ్యవస్థను కూడా పునరుద్ధరిస్తా అంటుంది. మంచిదే, ప్రజలకి పాలనను మరింత చేరువ చేసి ఈ భూభారతి పేరిట తీసుకొచ్చి ప్రజా సమస్యలను పరిష్కరించి మంచి పాలన అందించి మరి 25,000 ఎవరు ఎత్తుకుపోయినరో వాటిని కూడా రికవర్ చేసి, ఇగో ఈ భూములు మేము పోయాయి, ఈ భూములను రికవర్ చేశాయి అని చెప్పి ప్రపంచమంతా తెలుగు వాళ్ళు, లేకపోతే తెలంగాణ ప్రాంతం వాళ్ళు, ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు, ఇగో 25,000ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రికవర్ చేసింది కాంగ్రెస్ హయాంలో అనే విధంగా ఉంచగలిగితే చాలా మంచిది. ఇది మేము మా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళ 25,000 ఎకరాలను ఉంచాలి. ఊరికే మాటలు మాట్లాడి వారు తీసుకుపోయిండు, వీడు తీసుకుపోయిండు కాదు, ఎవరు తీసుకుపోయినా లాక్కొచ్చి పెట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. రైట్ మోహన్ గారు మీరేమంటారు? అసలు భూభారతి ఆ పేరే అసలు మాకు ఫస్ట్ సెట్ అయ్యేది కాదు అంటున్నారు బచ్చు శ్రీనివాస్ గారు. ఇంకా అయితే మేడం, మీకు మా టీవీ యాజమాన్యానికి, ఆ ప్యానల్ లో ఉన్న సోదరికి కూడా గుడ్ మార్నింగ్ అండి. వాయిస్ వస్తుందా మేడం? హలో, చెప్పండి. వాయిస్ వస్తుందమ్మా? వస్తుంది, మాట్లాడండి. అయితే సోదరులు నాకు తెలిసి అంటే పట్టణ ప్రాంతంలో నివసిస్తున్నారేమో కానీ గ్రామీణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 10 సంవత్సరాల కాలంలో ఈ ధరణి పోర్చువల్ వల్ల ఎంత మంది ఇబ్బంది పడుతున్నారు అనేది ఇంకా కూడా వాళ్ళ జ్ఞానం రావట్లేకపోతే ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే గడిచిన ఎన్నికల్లో వాళ్ళకు ప్రధానమైన అంశం ఎక్కడ టిఆర్ఎస్ కు దెబ్బతీసిందంటే ఈ ధరణి వల్లనే వాళ్ళ ప్రభుత్వ వ్యతిరేకత మొదలైంది. అది గమనించాలి. ఇప్పుడు రాజకీయ పార్టీలు ఉంటాయి పోతాయి, కానీ తప్పులు ఎక్కడ జరిగినో దాన్ని సంరక్షించుకోకపోతే కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నట్టమ్మా, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా ధరణి పోర్చువల్లో 1B వచ్చిన వాడికే పట్టా ఇవ్వడం జరిగింది. ఆ 1B అంటే అర్థం ఏంటంటే దీంట్లో ఏదైతే ఆన్లైన్ లో ఎవరి పేరు మీద ఉందో వారికి మట్టికే పట్టాలు ఇవ్వడం జరిగింది ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో. కానీ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా నైజాం సర్కార్ తర్వాత మన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం విడిపోయినాక ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బ్యాక్వర్డ్, ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళకు భూములు లేవమ్మా. అయితే ఆ పరిస్థితుల్లో మెల్లమెల్లగా కష్టం చేసుకొని భార్య, భర్తలు, పిల్లలు, పుట్టాపట్ట చంపుకొని వాళ్ళు కష్టపడి భూములు కొనుక్కునే సమస్య.
ఆ భూములు కొనుక్కున్న ప్రక్రియలో చాలా మంది రిజిస్ట్రేషన్లు ఎవరు తెలంగాణ రాష్ట్రంలో చేయించుకోలేదమ్మా. వాళ్ళందరూ కూడా కొన్ని నమ్మకం మీద, ఎగ్జాంపుల్ ఒక ఊర్లో ఒక భూస్వామి దగ్గర భూమి కొంటే అరే మనోడే కదా ఏడికి పోతాడని సాదా పైనమ్మ కింద పెద్ద మనుషుల మధ్యలో రాసుకొని పత్రాలు రాసుకొని ఆ భూమి వాడు పొట్టను బట్టను చంపుకొని పిల్లల చదువులు చంపుకొని భూములు కొన్న పరిస్థితి. ఆల్ ఆఫ్ సడన్ గా కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చినాక తెలివిగా ధరణి పోర్చులను తీసుకొచ్చి దీని ఆధారంగా ఏమైందంటే అమ్మా, మొట్టమొదటిగా భూమి ఎవరి మీద ఉందో వారికే భూమి మళ్ళీ రీబ్యాక్ వెళ్ళిపోయిందమ్మా. దీనివల్ల తెలంగాణ రాష్ట్రంలో రైతులందరూ కూడా ఇబ్బందులు పడ్డారు. ఒక్క నిమిషం. అయితే దీనికి ఏం ప్రధాన కారణం ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళకి మళ్ళీ రిజిస్ట్రేషన్ పవర్ వీళ్ళకి లేకుండా పోయింది. వాళ్ళు అమ్మిన వాళ్ళు ఎవరో వాళ్ళ నాన్నలు వాళ్ళ ముత్తాతలు కాలం చేసే పరిస్థితిలో ఇప్పుడున్న జనరేషన్ కి మా వాళ్ళు వెళ్ళి అయ్యా మీ నాన్నలు మీ తాతలు భూమి అమ్మినారు మేము కొన్నాము, మరి ఇప్పుడేమో ఆన్లైన్ లో మా పేర్లు లేవు, మా భూమి పట్టాలు అవ్వట్లేవు అని వీళ్ళు వాళ్ళకి మొరబెడుతుంటే వాళ్ళు లేదురా పోయి అమలు చేయలేదు, మా భూమి మాదే అన్నట్టు భూములని పెద్దవాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాయి. దీన్ని గమనించిన కాంగ్రెస్ పార్టీ ఇది తప్పు, పేదవాడి భూమి పేదవాళ్ళకే ఉండాలి, భూమి అనేది ఆత్మ గౌరవం అమ్మ. పేదవాళ్ళందరినీ ఇంకా లేబర్ గా కూలీలుగా చూడాలన్న ఆకాంక్ష గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేది. దాన్ని మార్చాలి, ఎవరి భూమి వాళ్ళకు పోవాలి. ఇప్పుడు సాదా బైనామాల మీద జరిగినటువంటి రిజిస్ట్రేషన్ ఇప్పుడు ఈ 1B వచ్చినాక ఎవరైతే వీళ్ళు ధరణి పోచలు తెచ్చినాక, ఉదాహరణకు చెప్తామా, మాకు ఇందిరాగాంధీ గారు ఆ రోజుల్లో 3 ఎకరాల స్థలం ఇచ్చారమ్మా. దాంట్లో గాను 2 ఎకరాలు ఆన్లైన్ లో వచ్చింది, ఎకరం 25 గుంటలు ఇప్పటికీ లేదు. ఆన్లైన్ నా దగ్గర ఫైల్ ఉంది, పేపర్ ఉంది, మీకు చూపిస్తాం. ఇప్పటికీ లేదు. ఎకరం 25 గుంటల గురించి ఆ రోజు గత ప్రభుత్వం పాలకులు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నేను ఎంఆర్ఓ గారి దగ్గరికి పోయినానమ్మా. అన్ని లింక్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని వెళ్ళిన సందర్భం ఏం జరిగిన అంటే, ఎంఆర్ఓ గారు పాపం ఆయన ఒక సమాధానం చెప్పినాడమ్మా, మీరు వినాలా. ఏమన్నారంటే, సార్ మమ్మల్ని ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వారు కేవలము క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్సీగా క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వడానికి పెట్టినారు తప్ప, అది కూడా మీరు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకుంటే మేము ఇక్కడ సంతకాలు చేసి పంపిస్తాం తప్ప అంతకంటే మాకు వేరే పనే లేదు. మీరు భూముల సంగతి కాదు, ఎంఆర్ఓ పేరుకే ఎంఆర్ఓలో మేము, మాకు ఎలాంటి పని లేదు, కేవలం ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏమైనా వస్తే దాని అడ్వాన్స్ సంతకం పెట్టి పంపడం వరకే మాకు ఈ ప్రభుత్వం ఇచ్చింది. భూముల గురించి మాకు తెలియదండి. మా దగ్గర ఆ వెబ్సైట్ ఓపెన్ చేస్తారు, అది కూడా సెక్రటరియట్ లో ఓపెన్ అయితే ఓపెన్ అవుతుంది తప్ప మా దగ్గర కలెక్టరేట్స్ లో అవ్వలేదు. మీరు కలెక్టరేట్స్ కూడా లేనట్టుంది యాక్సెస్. కలెక్టర్ గారు కూడా లేదమ్మా, కలెక్టర్ గారు కూడా కలెక్టర్ గారు కూడా వెళ్ళానమ్మా మేడం. నేను కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళాను. సార్ మాది ఏం సార్ ఇప్పుడు ల్యాండ్ లో ఉంది, ఇప్పటికీ నాది ఇప్పుడు అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే ధరణి దరిద్రం పోయింది కాబట్టి. ఇప్పుడు భూమధ్య రావడం వల్ల ఖచ్చితంగా అందరికి సాదా బైనామా ఉన్న వాళ్ళు కాకుండా అప్పుడు లింక్ డాక్యుమెంట్ చాలా మంది అమ్మా తెలంగాణ రాష్ట్రంలో మీరు టీవీ ఛానల్ ద్వారా ఎంక్వైరీ చూడండి, చాలా రైతులు చాలా సంతోషంగా ఉన్నారు ఈ దరిద్రం ధరణి పోవడం వల్ల. లేదు అంటే భూములు ఎవరికి రావు. లైక్ పర్టికులర్ గా అండి ఈ భూదాన్ భూముల విషయంలో అది ధరణిలో కనిపించకపోతే దాన్ని ఏం చేయలేని పరిస్థితిగా అలా పడున్నాయి అంతే. అమ్మాలనుకున్న వాళ్ళు అమ్మలేక ఇలాంటివి కూడా ఎదురైనట్టున్నాయి కదా. ఒక చిన్న విషయం చెప్తామా, అదే మీరు చెప్పింది 100% కరెక్ట్. అంతేకాకుండా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వెనుకబడ్డ కులాలకి ఇందిరాగాంధీ గారు ఆ రోజుల్లో ఈ అసైన్మెంట్ గ్రాంట్ సీలింగ్ ల్యాండ్ అని భూములు ఇచ్చారమ్మా. ఎకరమా 2 ఎకరాల 3 ఎకరాలు అంటూ ఆ 78 ప్రాంతంలో 78 76 ఆ ప్రాంతంలో భూములు ఇచ్చారమ్మా. ఇచ్చిన సందర్భంలో ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చేసినారమ్మా, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం పాలకులు ఏం చేసినారంటే ఆ భూములన్నింటినీ కూడా అసైన్ ల్యాండ్ ఎవరైతే పేదవాళ్ళు దాని కష్టాలు దున్నుకొని అక్కడ ఉన్న రాళ్లను రప్పలను తీసుకొని దాన్ని సాధికరణం చేసుకుంటే, ఈ ప్రభుత్వం వచ్చేసి అక్కడ కాష్టాల గడ్డ బొందల గడ్డలు కట్టడము, అక్కడ ఈ ఏమంటారమ్మా ఈ చెట్లు పెట్టి పెంపకం, అడవి పెంపకము, ఈ రకంగా భూములన్నీ గుంజేసుకొని వాళ్ళు రోడ్డు మీద తీసుకొచ్చి నిలబెట్టేసినారమ్మా. ఇంకా కూడా బాధ్యులు అలానే ఉన్నారు. ఎందుకు అంటే ఈ ధరణి వల్ల ఏం చేయలేని పరిస్థితి ఉంది ఇప్పటికీ. స్టిల్ గవర్నమెంట్ కానీ ఒక డౌట్ అండి, సరే అంటే ఇబ్బందులు ఉన్నాయి, ధరణి విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్న చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొన్న మాట వాస్తవమే. ఎట్ ద సేమ్ టైం ఇబ్బందులు లేకుండా కొన్ని ఈజీ ప్రాసెస్లు అయిన మాట కూడా వాస్తవమే కొన్ని చోట్ల. కానీ ఇక్కడ ఇప్పుడు ధరణి అనేది ఒక సాఫ్ట్వేర్, దాన్ని సరే అప్పటి సిఎస్ అలాగే సీఎం గారి ఆధ్వర్యంలోనే దీన్ని తీసుకొచ్చారు. కేసీఆర్ గారి మానస పుత్రికగా ధరణిని అభివర్ణించారు. బట్ ఇదంతా అంటే ఇప్పుడు ఒక్కసారిగా ధరణి టు దీనికి ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఒకటి ప్రభుత్వం ముందు ఖర్చుతో కూడుకున్న పని, మళ్ళీ రెడ్ వచ్చి మొదలే అన్నట్టుగా మొదలవుతుందా?
దీనికి సమయం ఎంత తీసుకుంటుంది? అలాగే ఈ భూములన్నీ అంటే భూకంఠం అదేమంటారు గ్రామకంఠం భూములు ఏవైతే ఉంటాయో వీటన్నింటినీ కూడా మరి రెగ్యులరైజ్ చేయగలుగుతాము అని చెప్తున్నారు కాబట్టి దీని మీద ఇంకా ఎంత పెద్ద సర్వే అవసరం, ఎలా ముందుకెళ్తారు? అప్పుడంటే కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన 2014లో ఒకసారి సమగ్ర సర్వే అని ఒకటి తీసుకున్నారు కాబట్టి మేబీ దాన్ని ప్రాసెస్ చేయడం ఈజీ అయిందేమో. ఇప్పుడు కాంగ్రెస్ ఎలా చేయగలుగుతుంది? మొన్నటి సర్వేని ఆధారంగా చేసుకొని చేస్తుందా? కేసీఆర్ గారు ఆ సర్వే రిపోర్ట్ ఈనాటికి బయట పెట్టలేదు, మీరు ఈ రిపోర్ట్ ఏమన్నా బయట మీరు పెట్టలేదు. అంటే దీని వెనక ఏమైనా కాన్స్పిరసీ ఉందా వచ్చిన ప్రతి ప్రభుత్వానికి అనే అనుమానాలు ప్రజలకు వెళ్ళవా? అయితే అమ్మ మీరు అడిగిన ప్రశ్న కరెక్టే, కానీ బ్రేక్ అవుతుంది, మోహన్ గారి సిగ్నల్ బ్రేక్ అవుతుంది. ఈ ప్రజలను వాళ్ళని బట్టి చేసింది కానీ వాస్తవానికి ఫిజికల్ గా గ్రౌండ్ లెవెల్ వెళ్ళి టేప్ బట్టి మెజర్మెంట్ చేసింది చేయలేదమ్మా, కేవలం వాళ్ళ పాస్బుక్ లో ఆధారం. అయితే ఏమొస్తుందమ్మా, వినబడుతుందండి? సిగ్నల్ బ్రేక్ అవుతుంది, ఆడియో వస్తుంది. ఓకే చెప్పండి. వినబడుతుందమ్మా? ఓకే ఓకే మోహన్ గారు ఒక 2 minutes ఆపండి, మేబీ సిగ్నల్ లేనట్టుంది. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు మాట్లాడండి. అయితే ఇప్పుడు ఏంటంటే అమ్మా మీరు చెప్పింది వాస్తవమే, కానీ గత ప్రభుత్వం కూడా ఏం చేసినారంటే కేవలము సమగ్ర సర్వే అని ఒకే రోజులో రాష్ట్ర వ్యాప్తంగా చేసి అది తూతూ మంత్రంగా చేసి దట్టు వీళ్ళకున్నటువంటి ఆ ఎవిడెన్స్ కాకుండా కేవలం ఆ ఓనర్స్ చెప్పినటువంటి విషయాలనే రాసుకొని పోయినారు. కానీ వాస్తవానికి లోతుగా వెళ్ళి ఫిజికల్ గా గ్రౌండ్ లెవెల్ వెళ్ళి ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఒక ఊరు ఉందనుకోండి, ఆ ఊర్లో ఎంత భూమి ఉందని రెవెన్యూ శాఖలో ఉంటది. రెవెన్యూలో ఎగ్జాంపుల్ ఒక ఊరు ఉంది సంథింగ్ ఏదో ఒకటి, ఆ ఊరు చుట్టూ 100 ఎకరాల ఊరు ఉందా, 200 ఊర్లు, ఆ ఊరికి 200 ఎకరాలు ఉందా, ఆ విస్తరణ ఎంత ఉంది అనేది ఫిజికల్ గా తీసుకుంటే తప్ప మీకు లెక్కలు రావు. రెండవది మేము చేసేది కూడా ఇప్పుడు ఈ కులగణాలు ఏవైతే జరుగుతున్నాయో కేవలం కులాన్ని ఆధారంగా తీసుకొని చేస్తున్నాము. ఏ కులానికి వాస్తవానికి రాజకీయంగా లేదు, వాళ్ళు వాస్తవానికి ఆర్థికంగా, వాళ్ళు సామాజికంగా వాళ్ళు ఏ రకంగా ఉన్నారు, మీరు సమాజంలో వెనుకబడ్డ వాళ్ళు ఎవరు, ఆర్థికంగా ముందున్న ఎవరు, ఆ తెల్లం తీయడానికి ఒక స్కానింగ్ రిపోర్ట్ లాగా తీయడం, ఎక్స్రే లాగా చేయడమే తప్ప దీంట్లో ఎలాంటి చీకటి కోణం లేదు, ఎలాంటి తప్పు ఉద్దేశం లేదు. దీనివల్ల నిజంగా నష్టపోయిన వాళ్ళు ప్రతి ఇప్పుడు మీరు ఇంతకు ముందు అన్నట్లుగా ధరణిలో యాక్సెస్ అనేది కలెక్టర్లు కూడా ఇచ్చారే అనుకుందాం, మళ్ళీ అది మిస్యూజ్ అయ్యేలాంటి పరిస్థితులు ఉండవా? అదే అమ్మా ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చినాక ఏం చేస్తున్నారంటే అమ్మా కంప్లీట్ ఎంఆర్ఓ గారి ఇంతకుముందు విఆర్ఓ సిస్టమ్ విఆర్ఈ సిస్టమ్ కూడా గత ప్రభుత్వం తీసేసిందమ్మా. విఆర్ఓలను తీసేసింది, విఆర్ఎల్ని తీసేసి వీళ్ళు కంప్లీట్ వీళ్ళ చేతులకు రిమోట్ పెట్టుకొని ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ చేతిలో పెట్టుకొని అది ఏమంటారు దాన్ని సెక్రటరియట్ లో కేటీఆర్ గారు చెప్తే ఆన్ చేయాలా లేకపోతే క్లోజ్ చేయాలా, రిమోట్ ఆయన చేతిలో పెట్టుకొని. ఇప్పుడు విఆర్ఎల్ మీద మీరు కూడా ఇప్పటికీ డెసిషన్ తీసుకోలేదుగా? తీసుకున్నారమ్మా, విఆర్ఓ సిస్టమ్ మళ్ళీ పెడుతున్నారు. విఆర్ఓ సిస్టమ్ అంటే గ్రామీణ ప్రాంతంలో మళ్ళీ వస్తుంది. ఇంతకు ముందు భూభారతితో పాటు విఆర్ఓ సిస్టమ్ కూడా ఖచ్చితంగా ఉండాలి. గ్రామీణ ప్రాంతంలో ఇది ఒక సిస్టమ్ ఫిక్స్ అయిపోయింది, దీన్ని మనం డిస్టర్బ్ చేయలేము, మనం తారుమారు చేయలేము. ఎందుకంటే ఒక కల్చర్ కి అలవాటు పడ్డాము, మళ్ళీ సపరేట్ కొత్త కల్చర్ తీసుకొస్తే జనాలకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటది. కాబట్టి విఆర్ఓ సిస్టమ్ ఎంఆర్ఓ కూడా పవర్స్ ఇవ్వాలమ్మా. ఆయన ఒక జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ మండలకు జడ్జి లాంటి ఆయనకు పవర్ లేకుండా కేవలం నువ్వు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చుకో అంటే అది ఏం ఆయనకు సిస్టాన్ని అవమానపరచడం కదా. రైట్. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం అన్ని పవర్స్ అధికారులకు ఇస్తుంది, వాళ్ళకి స్వేచ్ఛగా పనిచేస్తున్న పవర్స్ ఇస్తుంది, ఎవరికి కూడా అవినీతి చెల్లదు, ఎవరికి కూడా ఎక్కడ కూడా ఇంత కూడా రాజకీయ రద్ది కోరకమో రాజకీయాల ప్రేరేపం కోసం జరగకూడదు. అధికారులు స్వచ్ఛగా పవర్ఫుల్ గా పనిచేయాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖరాఖండిగా చెప్పడం జరిగిందండి. రైట్ అండి. బట్ శ్రీనివాస్ గారు ఏమంటారు మీరు? చెప్పండి వారు ఏమన్నారో. అంటే నేను ఏమంటున్నా అంటే వాళ్ళు వ్యవస్థనంతా పునరుద్ధరిస్తామంటున్నారు, మంచిదే, పునరుద్ధరించండి. విఆర్ఓలను విఆర్ఏలను పెడుతున్నారా, ఓన్లీ విఆర్ఓలనే పెడుతున్నారా, లేకపోతే మీరు ధరణిలో ఇవాళ 5 లక్షల అప్లికేషన్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి సాదా బైనామీలు, వాటన్నిటిని పునరుద్ధరిస్తారా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర సర్వేను బయటపెట్టలే, మీరెందుకు బయట పెడతలేరు అదే సర్వేని? అదేమో కేసీఆర్ గారు వ్యక్తిగతంగా చేసుకొని జోబులో దాచిపెట్టుకున్నది కాదు కదా, ప్రభుత్వంలోనే ఉంటది కదా. పద్దు అంతా, ఆ చిట్టా పద్దు అంతా కూడా ప్రభుత్వం దగ్గరే ఉంటది. సమగ్ర సర్వేను మీరెందుకు బయట పెడతలేరు?
మీ సర్వే ఎందుకు మళ్ళీ చేసిండ్రు? సమగ్ర సర్వే ఆధారంగానే ముందుకు ఎందుకు వెళ్ళలేదు? అదొక పాయింట్. మీరు తీసుకొచ్చినటువంటి సర్వే ఈ రోజు తప్పుల తడకగా ఎక్కడ కూడా ఆధారాలు ఎవరు ఇవ్వటం లేదు. అదే జనాలు కూడా వాళ్ళలో సరిగ్గా అవగాహన మీరు పెంపొందించలేకపోయినరు. మా వ్యక్తిగత ఆధారాలు తీసుకొని ఏదో చేస్తారు అనేటువంటి అపోహలో రాష్ట్ర ప్రజలందరూ ఉన్నారు. మీరు చెప్పుకుంటున్నట్టు 80% కాదు, అసలు జరిగింది 20%. ఇంకా 80% మంది ప్రజలు అది ఇవ్వలేదు. ఇచ్చిన ఆధారాలు కూడా ఎమ్యూనరేటర్స్ 10+2+3 నిరుద్యోగులు వచ్చి నింపుకొని పోయినరు. అదొక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులు ఎవరు నింపుకోలేదు. ఎందుకంటే నేనే నింపిన మా ఇంట్లో ఫాము పిల్లలు వస్తే. సో వాళ్ళకి పూర్తిగా అవగాహన లేదు, వాళ్ళ పరిణతి చెందిన మనసులు కాదు. అట్లాంటి వ్యక్తుల చేత మీరు చేయించిండ్రు. దానివల్ల పెద్ద ప్రయోజనాలు ఏమి ఉండకపోవచ్చు. ఇప్పటికైనా మీరు సమగ్ర సర్వే నివేదికను తీసుకొని ఆ రోజు బ్రహ్మాండంగా ఒకేసారి పాశ్చాత్య దేశాలలో ఉన్న వ్యక్తులు కూడా నిజంగా ఈ సర్వేలో పాల్గొనకపోతే మనం సర్వం కోల్పోయినట్టు అన్నట్టుగా భావించినటువంటి విధంగా ఆ రోజు సర్వే జరిగింది. అంత గొప్ప సర్వే రిపోర్టు మీ దగ్గరే ఉంది. మీ ప్రభుత్వం కూడా దాన్ని బయట పెట్టచ్చు. గత ప్రభుత్వం పెట్టలేదని మీరు మాట్లాడుతున్నారు. మా ప్రభుత్వం దాన్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకుంది అనేది ప్రభుత్వ పెద్దలకు తెలుసు, ప్రభుత్వానికి తెలుసు. మీరు ఆ సర్వేను ఇప్పుడు ఎందుకు బయట పెట్టలేకపోతున్నారు? మీ ప్రభుత్వం దగ్గరే ఉంది కదా, అది కేసీఆర్ గారి వ్యక్తిగత సర్వే కాదు. ఇంకా మీ సర్వే ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు. మీ సర్వే తీసుకొచ్చింది ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి. అది మీరు ఎంతవరకు ఇస్తారు, ఏం చేస్తారు? అది తూతు మంత్రంగా బీసీలను తాత్కాలికంగా వాళ్లకు ఉపశమనం కలిగించడానికి మాత్రమే. మీరు తీసుకొచ్చినటువంటి భూభారతి విషయానికి కన్ఫైన్ అయిదాం. భూభారతిలో జరిగినటువంటి ప్రభుత్వంలో ఏవైతే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో వాటన్నిటిని తొలగించి మీరు స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు అధికారం ఇస్తా అంటున్నారు. ఈ సమస్యలన్నీ మీరే అంటున్నారు. ఇప్పుడు మాకు 3 ఎకరాల పొలం ఉంటే 2 ఎకరాలు వచ్చింది, ఇంకా ఎకరం రాలేదని. ఇట్లాంటి సమస్యలను ఒక వారం తర్వాత మనము ఇదే చర్చ, ఇదే మోహన్ గారు, లక్ష్మి గారు, నేను ఈ చర్చకు వద్దాం. వారం రోజుల్లో మీ 3 ఎకరాలు వస్తే మీ భూభారతి పనిచేసినట్టు, మీ 3 ఎకరాలు రాకపోతే మీ భూభారతి పనిచేయనట్టు, లేదా టైం మీరే ఫిక్స్ చేయండి. అప్పుడు మనం చర్చలో పాల్గొందాం. అంటే 10 ఏళ్ళు ధరణి కూడా పనిచేయనట్టు చెప్తారా? మరి మీరు ఒప్పుకుంటారా? ధరణి అనేది ఇట్ ఈస్ అ రెవల్యూషన్, ఇట్ ఈస్ అ రిఫార్మ్. అంటే ఒక కొత్త నూతనత్వంతో ప్రజలకు కొత్తదనాన్ని అందించడానికి, అప్పటికప్పుడే పాస్బుక్ ఇవ్వడానికి చేసినటువంటి ప్రయత్నంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించడానికి 10 ఏళ్లుగా మేము కష్టపడ్డాం. మా 10 ఏళ్ల కష్టాన్ని కూడా తప్పుపడుతున్నటువంటి ఈ ప్రభుత్వము నిజంగా సరే, మరి మీరు ఎంత టైం కావాలి ఈ ధరణిలో వచ్చిన మార్పులు పరిష్కారం అవడానికి? మీకు 5 సంవత్సరాలు కావాలన్నా? అన్ని గ్రామాల వారీగా రికార్డులు ఎక్కించడానికి, రికార్డులను ఇవ్వడానికి వక్ఫ్ బోర్డు కానీ, లేకపోతే దేవాదాయ శాఖ కానీ, లేకపోతే ఈ పేదలకు ఇచ్చినటువంటి ఉచిత భూములు కానీ, ఇవన్నీ మీరు నిర్దేశించి పెట్టడానికి, ఒక క్రమ పద్ధతిలో పెట్టడానికి మీ ప్రభుత్వానికి ఎంత సమయం కావాలి? ఎంత సమయంలో సక్రమంగా పెడతారు? ఎంత సమయంలో సాదా బైనామీలు పరిష్కరిస్తారు? ఎంత సమయంలో విఆర్ఓలను పునరుద్ధరిస్తారు? ఎంత సమయంలో లాంగిట్యూడనల్ అంటే ఉత్తర దక్షిణ ధృవాలను ఏర్పాటు చేసి సమగ్రంగా కొలిచి గ్రామాలలో ఈ భూమి వీళ్ళది అని చెప్పే విధంగా ప్రయత్నం చేస్తామని మేము ఆ రోజు ఆరాటపడ్డాం. మరి మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విధంగా ఎప్పుడు దీనికి ఏమైనా మీరు అన్నట్లు ఇప్పుడు మీరు రీఫార్మ్ అన్నట్టుగానే వీళ్ళది కూడా రీఫార్మే అవుతుందేమో? నిర్దిష్ట టైం అనేది ఎలా అడగగలుగుతారు? అది రీఫార్మ్ కాదు, రెక్టిఫికేషన్. రీఫార్మ్ అంటే నూతనత్వము, కొత్తదనాన్ని తీసుకురావడం. రెక్టిఫికేషన్ అంటే ఉన్నదాన్ని పునరుద్ధరించడం. రెక్టిఫికేషన్ కూడా సింగిల్ డే లో, లేదంటే మీరు అన్నట్లుగా అవుతుందా? రెక్టిఫికేషన్ కి ఎంత టైం పడుతుంది? మోహన్ గారు అంటే సరే, కారణం ఏదైనా ఇన్నేళ్ల పాటు ముఖ్యమంత్రులు, ఆనాటి ముఖ్యమంత్రులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తీసుకున్న నిర్ణయాలతో ఈరోజు తెలంగాణలో భూమి ఉన్న వాళ్ళు సంతోషంగా ఉన్నట్టు, భూమి ధర చూసుకొని కానీ, భూమి అమ్ముకున్న వాళ్ళు కానీ, భూమి ఉన్న వాళ్ళు కానీ, అది ఏ మూలన కానీ, ఆదిలాబాద్ వరకు, ఇక్కడ నల్గొండ వరకు కానీ అంతటా కూడా భూముల విలువ అలా బంగారం లాగా పెరిగింది. బంగారు తెలంగాణ అని అన్నందుకు భూమే బంగారం నిజానికి. అలాంటి భూముల విషయం బంగారం చేసింది కూడా మేమే. ఇక చెప్పండి. ఇక అయితే సరే, దీనికి ఈ కారణాలు ఇవి ఉన్నట్టు, సరే అనేక కారణాలు, అందరూ ముఖ్యమంత్రులు, కేసీఆర్ గారి ఇది కూడా ఉంది, వాళ్ళు తీసుకున్న ఇనిషియేషన్స్ కూడా భూమి ధరలు పెరిగింది కాదనలేం. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత, తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏ మాత్రం కింద మీదైనా
అసలు ఏదైనా కేసీఆర్ గారికి బూమరాంగ్ అయిందంటే అది ధరణియే. సోమేష్ కుమార్ గారి పుణ్యమా అని ఏదైనా బూమరాంగ్ అయిందంటే అది ధరణి ప్రధానంగా ముందుంటది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కానీ కాంగ్రెస్ అలాంటి పరిస్థితిని మూటగట్టుకోకుండా ఉండాలంటే మరి మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఈ విషయంలో? మోహన్ గారు ఓకేనా? ఆడియో ఓకేనా? మోహన్ గారు ఓకేనా ఆడియో? అయితే అంటే నిర్దిష్ట టైం పీరియడ్ ఏమన్నా ఉంటుందా? ఎలా ప్రజల్లోకి ఎలా అవగాహన పెంచుతారు? కంక్లూడ్ చేయండి చాలు. ఖచ్చితంగా అమ్మా, దీనికి సమయం అని ఉండదు. ఎందుకంటే ఇప్పుడే మొదలు పెట్టినాం కాబట్టి మా కాలం సపరిమితం సమయంలో ఖచ్చితంగా రైతు బిడ్డలందరినీ కూడా హత్తుగా చేర్చుకొని గుండెల్లో పెట్టుకొని వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయాలన్న ఆలోచనతోటే ఈ రోజు మేధావులతో చర్చించి మేధావుల ఆలోచన మేరకే ఈ రోజు ఈ మన భూమాత తీసుకురావడం జరిగింది తప్ప ప్రజలకు చెడు చేయాలన్న ఉద్దేశం వాళ్ళలాగా ఏదైతే ఈ ధరణి పోటు పెట్టి భూస్వాములకు న్యాయం చేసింది వాళ్ళైతే పేదవాళ్ల పక్షాన్ని నిలబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు కేవలం భూస్వాముల పక్షాలను నిలబడినారు, భూములు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. నేనేం చేస్తున్నామంటే పెద్దవాళ్ళ దగ్గర పెట్టుబడిదారు వ్యవస్థ దగ్గర భూములు తీసుకొని పేదవాడి భూమి పేదవాడికి ఇవ్వాలని కాంగ్రెస్ ఆశలు ఆకాంక్షలు నెరవేరాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటూ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు చేస్తారని నమ్మకంతో ఉందమ్మా. ప్రజలు కూడా నమ్ముతున్నారు. గ్రామీణ ప్రాంతంలో ఇప్పుడు నేను ఊర్లోనే ఉన్నా, చాలా సంతోషంగా ఉన్నారు, ఏం ఇబ్బంది లేదు. కేవలము మసిబుసి మారిటైజ్ చేసే విధంగా ప్రజల్లో ఒక అభ్రభ్రాంతి అంటే ఒక భయప్రాంతికి గురి చేసే ప్రయత్నం చేస్తున్నారే తప్ప ప్రజలు చాలా సుభిక్షంగా సంతోషంగా పార్టీని ఆదరిస్తున్నారమ్మా. ఖచ్చితంగా మరొక మాట చెప్పి ముగిస్తాను. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులే గాని ఇరుకులే గాని ఈ భూ సమస్యలే గాని అన్ని తీరిసి మరొకసారి బ్రహ్మాండమైన మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ రాబోతున్నాం. మళ్ళీ ఏడాదే కదా అండి అయింది, మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు 4 ఏళ్ల తర్వాత కూడా బ్రహ్మాండంగా వస్తుంది అంటున్నాను. రైట్. బట్ శ్రీనివాస్ గారు ఇవాళ అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క గెటప్ లో బ్లాక్ డ్రెస్ లో సంఖ్యలలో అసలు రకరకాలుగా వస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అప్పట్లో ఉద్యమ సమయంలో ఎలా అయితే చూపించిందో ఒక రకమైన సినిమాలు అలాంటి సినిమాలు చూపిస్తున్నారు ఇప్పుడు అసెంబ్లీలో. ఈ రోజు ఏ గెటప్ లో వస్తారా అన్న క్యూరియాసిటీ. ఇది ట్రయల్, ఇది సినిమా చూపించలేదు. అస్తిత్వం గురించి మర్చిపోయారు జనాలు. జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులే మాకు ఆదర్శం. ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలోనే ఎదిరిస్తాము, గల్లీలో కలిసి ఉంటాము అనేటువంటి నినాదంతో ముందుకెళ్తారు. అక్కడ దోస్తీ ఇక్కడ కుస్తీ అనేటువంటి విధానంతో అక్కడ కుస్తీ పడుతున్నారు, ఇక్కడ దోస్తీ చేస్తున్నారు. అదాని పట్ల ఒక స్పష్టమైనటువంటి అవగాహన లేక బెంబేలెత్తిపోయి భయపడిపోయి ఒంట్లో వణుకుబుట్టి ఇచ్చిన 100 కోట్ల రూపాయలను వాపస్ ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వం కుదుర్చుకున్న 12,400 కోట్ల రూపాయల దావోస్ వేదికగా కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలను మాత్రం రద్దు చేసుకోవట్లేదు. అవి టెండర్లు ఏర్పాటు చేసి పిలిచినటువంటి ఒప్పందాలు కాదు. 10 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో రెన్యూవబుల్ ఎనర్జీ కానీ సిమెంట్ ఫ్యాక్టరీ కానీ వారు తీసుకొని వస్తా అని చెప్పినటువంటి ఈ అంశాలను ఎందుకు కాంగ్రెస్ పార్టీ భయపడుతుందో నాకైతే అర్థం కావటం లేదు. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంత నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి అయితే మొట్టమొదట ఆయనకు వ్యతిరేకంగా అసెంబ్లీ దగ్గర కూర్చొని నేను ప్లే కార్డులు పట్టుకుంటా కాదు, మీరు పట్టుకోవాల్సింది ప్లే కార్డులు కాదు, మీరు కలం తీసుకొని సంతకాలు పెట్టాల్సినటువంటి సందర్భము. మీ 12,400 కోట్లు ఒక్క కలం పోటుతోని మీరు క్యాన్సిల్ చేసేయండి. ఒక నిబద్ధత, ఒక మంచితనం లేని అవినీతితో ఉండేటువంటి లంచాలు ఇచ్చి పెట్టుబడులు అదానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఏమన్నా చేయబోతుందా? మేము వాళ్ళు చేయబోయేది కాదు, కాంగ్రెస్ చేసే పనికి మేము మద్దతు ఇస్తాం అంతే. చేయాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీగా జాతీయ విధానం లేకుండా ఒక్కో రకంగా వ్యక్తిగతంగా అంటే తమ అవసరాల నిమిత్తము రంగులు మార్చుకుంటూ ముందుకెళ్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక విధానపరమైనటువంటి జాతీయ పార్టీగా ఎన్డీఏని ఎదుర్కొనే సత్తా పెంచుకోవాలని మేము కోరుకుంటున్నాం. అందుకే 3వ ప్రత్యామ్నాయం కోసం మేము ప్రయత్నం చేసినాం ఈ దేశంలో. కాకపోతే దురదృష్టం ఏంటంటే అనూహ్యంగా అనుకోకుండా 1.6% ఓట్లతోని తెలంగాణలో కాంగ్రెస్ అధికారం కైవసం చేసుకొని అంటే అనుకోకుండా దక్కిన అధికారాన్ని ముందుకు తీసుకెళ్లలేని పరిస్థితుల్లో
అన్ని అవకతవకలకు లోనవుతూ రైట్ మొత్తానికి పరిస్థితులు కాదండి, మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అదానీ విషయంలో నిర్ణయం ఏదన్నా ఉద్యమం చేస్తే దానికి మద్దతు ఇస్తామంటారు. మేము ఒకటే అండి, మేము పెట్టుబడులకు వ్యతిరేకం కాదు, పెట్టుబడిదారులకు వ్యతిరేకం కాదు. వాళ్ళు తీసుకునే నిర్ణయాల పట్ల, విధాన నిర్ణయాల పట్ల మేము వ్యతిరేకం. కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాన్ని మేము తప్పుపడుతున్నాం. అంటే ఇప్పుడు గుర్తొచ్చేదండి, అదానీ మీద కేసులు బండి అని మాట్లాడుతున్నారు ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు. ఇప్పుడు గుర్తొచ్చారా అదానీ? లేదా అదానికి ఇప్పుడే మరి కేసులు పట్టింది కూడా ఇప్పుడే కదా. అమెరికాలో ప్రపంచవ్యాప్తంగా కెన్యా గాని, శ్రీలంక గాని, కెనడా గాని అంతటా ఆయన పెట్టుబడుల ఉపసంహరణ జరిగిన తర్వాత ఇక్కడ కాంగ్రెస్ కూడా మోహన్ గారు అంటే ఇక్కడ బీఆర్ఎస్ ట్రాప్ లో కాంగ్రెస్ కూడా పడుతుందా, లేదంటే మీ సెంట్రల్ కాంగ్రెస్ చెప్పిన దాన్ని స్టేట్ కాంగ్రెస్ ఫాలో అవుతుందా? అంటే ఈ లైన్ లో ఈ అదాని విషయం కానివ్వండి, లేదంటే లైనే లేదండి వాళ్ళకు. ఎలా లైన్ లేకుండానే ఒక పార్టీ గవర్నమెంట్ ని ఎలా ఫామ్ చేస్తుందండి? ఒక పార్టీ రాష్ట్ర విభజన ఎలా చేస్తుందండి? ఒక పార్టీని ఇప్పుడు అలాంటి కాంగ్రెస్ ని కాదు, ఆ లైన్ లేని కాంగ్రెస్ పార్టీని మరి అంటే మీరు తీసుకున్నారు కదా ఆనాడు కాంగ్రెస్ నాయకులు అందరూ లైన్ లేదనేస్తారా? మోహన్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు నేనేమంటున్నామా, సోదరుడికి బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో కనుమరుగైపోయినారు. కేవలము వాళ్ళ ఉనికి చాటుకోవడానికి ఈ తెలంగాణ, మీరు గమనించండి మేడం, తెలంగాణ వచ్చాక ప్రతి దానికి వాళ్ళు రచ్చ చేస్తున్నారు. ప్రతి ఇష్యూకు, సంబంధం లేని ఇష్యూలో కూడా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ రాష్ట్ర అభివృద్ధి జరగకూడదు, ఇక్కడ పెట్టుబడిదారులు రావద్దు, పెట్టుబడిదారులను భయపెడితే పెట్టుబడి రాకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందదు, అభివృద్ధి చెందకపోవడం వల్ల సంక్షేమాలు ఆగుతాయి, సంక్షేమాలు ఆగకపోవడం వల్ల ప్రజలు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తారు. వీళ్ళ లైన్ ఇది. కాబట్టి ఎవరు వచ్చినా భయపెడుతున్నారు. ఏ ఇన్వెస్ట్మెంట్ వచ్చిన ఇన్వెస్టర్ వచ్చినా వానికి ఏదో మసిపూసి మారకాయ చేసి వాని మీద దుమ్మెత్తి పోసి వాని ఏదో బట్టగాల్చి మీదేసి ఎక్కడికి వెళ్ళి తెలంగాణ రాష్ట్రం డెవలప్ కావద్దు, అభివృద్ధి చెందొద్దు, ప్రజలు అభివృద్ధి చెందొద్దు. ఇక్కడ అభివృద్ధి కానీ జరిగితే, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరిగితే ఆ అభివృద్ధి నేపథ్యంలో ప్రజలకు ఫలాలు వస్తాయి. ఫలాలు వస్తే కాంగ్రెస్ పార్టీ స్థిరంగా ఉండిపోతుంది. ఇది జరగొద్దన్న చీకటికోణంతో బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తుంది తప్ప వాళ్ళ ప్రజల అంటే మీరు కూడా ఇప్పుడు అదాని మోడీ విషయంలో మరి కాంగ్రెస్ ఇక్కడ యుద్ధం చేస్తుంది. ఒక రకంగా మరి లైన్ ఉందా, లైన్ లేదా, భూభారతిని ఎలా రూపొందించబోతున్నారు, అందరికీ ఈజీగా అర్థం అవడానికి ఏం చేయబోతున్నారు? అసలు ఇంతకీ మీరు బచ్చు శ్రీనివాస్ గారిని మాట అడగలేదు కాంగ్రెస్ నాయకులు, కేసీఆర్ గారు వస్తారా లేదా అసెంబ్లీ సమావేశాలకు ఈసారైనా అని? అడిగి సంవత్సర కాలం నుండి అడిగి అలసిపోయినాం. నేను ఒక విషయం చెప్తాను. స్టార్టింగ్ లో అడిగుంటే బచ్చు శ్రీనివాస్ గారికి ఇప్పుడు సంవత్సరం నుండి అడిగి బోర్ అయిపోయి డిబేట్లలో ఆ ప్రశ్న అడుగుడు బంద్ చేసినాం. ఎందుకంటే తను రాడు, వస్తే ఉన్న నిజాలని బయటపడతాయి. కాబట్టి ఇవన్నీ మళ్ళీ నాకంటే చిన్న మైనోళ్ళు మినిస్టర్లు అయిపోయినారు, వాళ్ళకి నేను సమాధానం చెప్పాలన్న ఈగోతో ఆయన రావట్లేడు. నా ఫ్యాక్ట్ మాట్లాడదాం, రాజకీయాల పక్కన సమావేశాల తర్వాత మళ్ళీ మాట్లాడదాం. ఏం జరుగుతుందో, భూభారతి విషయంలో మరి ప్రభుత్వం ఎలాంటి గైడ్ లైన్స్ ఇవ్వబోతుందో చూద్దాం. అందరి అటెన్షన్ ఇంటెన్షన్ అంతా కూడా అటువైపే ఉంది.